ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు న్యాయవాది ఆర్యమా సుందరం. అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ను ఆర్యమా సుందరం వినిపించారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుందని తెలిపింది. గతంలోనూ సీఎం ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్న కోర్టు ఆ సమయంలో కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేయకుండా తప్పు చేశామా అని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి మాట్లాడిన స్క్రిప్ట్ను అందజేస్తానన్న అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. పూర్తి నివేదికను అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది.